హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. చూడండి, 2 మీడియం సైజ్ మ్యాంగోస్, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరేపాకు, మెంతులు, జీలకర్ర, ఆవాలు. ఇది మెంతులు మాత్రం 1/2 టీ స్పూన్ తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చేదుగా అయిపోద్ది. మళ్ళా ఇంగువ చూడండి ఫ్రెండ్స్, 5 or 6 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఈ ఎండుమిర్చి బాగా ఎండుమిర్చి ఫ్రై చేస్తున్నప్పుడు నేను చూపిస్తాను. ఈ మామిడికాయని తొక్క తీసేసి గ్రేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ కాకుండా చూడండి, ఫుల్ రెసిపీ మీకు తెలుస్తుంది. ఈ ఎమ్మి టేస్టీ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మామిడికాయ పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, మ్యాంగోని ఈ విధంగా గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలా. నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి స్టవ్ వెలిగించిన తర్వాత కడాయి పెట్టాను ఫ్రెండ్స్. దీంట్లో ఇందాక చూపించాను కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరేపాకు, వెల్లుల్లి ఈ మొత్తం వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను చూడండి. లైట్గా 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని ఈ విధంగా, ఎక్కువ ఆయిల్ ఏవి బాకండి, కొంచెం లైట్గా వేసుకోండి. మళ్ళీ తాలింపులో ఆయిల్ పడుతుంది ఫ్రెండ్, అందుకని కొంచెం లైట్గా వేసుకొని ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయాయి. ఇలా ఉన్నప్పుడే స్టవ్ కట్టేయండి. ఇవి చల్లారిన తర్వాత చూపిస్తాను. ప్లేట్లో తీసుకోండి ఫ్రెండ్స్. ఇవి చిటపటలు ఆడేటప్పుడే స్టవ్ కట్టేయాలా. ఇది నేను ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి చల్లారిపోయాయి ఫ్రెండ్స్. ఇవి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. నేను మిక్సీ జార్లో వేసి పొడి కొట్టిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే కొంచెం కల్లుప్పు వేసుకోండి ఫ్రెండ్స్. మీ టేస్ట్ని బట్టి కారం కూడా, ఉప్పు కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇందులో కల్లుప్పు వేసుకొని మిక్సీ కొట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పొడిలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో అసలు వాటర్ వేయకూడదు. ఇలా పొడిలాగా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, ఇందాక గ్రేట్ చేసుకొని పెట్టుకొని ఉన్న ఈ మ్యాంగో ఇందులో వేసుకొని పల్స్ మోడ్లో తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మ్యాంగో మొత్తం ఇందులో వేసేసి పల్స్ మోడ్లో మాత్రమే తిప్పుకోండి ఫ్రెండ్స్. దీనిలో అస్సలు వాటర్ వేయకూడదు. ఇది నిలువ పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చట్నీ ఎమ్మి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పచ్చడిని మిక్సీలో పట్టుకోవాలా. రోట్లో దంచుకుంటే ఇంకా ఎమ్మి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో నాకు ఉప్పు కొంచెం తక్కువగానే అనిపించింది, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడే ఉప్పు కారం మొత్తం సరి చూసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం తిరగమాత. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని బాండీలు పెట్టుకున్నాను. కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం ఈ పచ్చడికి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కరేపాకు మొత్తం వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఈ పోపు కాలనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది కాలుతుండగా ఒక 4-5 వెల్లుల్లి రబ్బలు దంచుకొని వేసుకోండి. వెల్లుల్లి రబ్బలు ఫ్రై చేస్తూ ఉండగా ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. సయ్యద్ అఖిల నా యూట్యూబ్ ఛానల్ పేరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తా నాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇది కొంచెం వేగుతూ ఉండగానే 1/2 స్పూన్ పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇందాక చూపించాను కదా ఇంగువ, ఇది కూడా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూపిస్తూ ఉండగానే ఇది ఇందాక పల్స్ మోడ్లో తిప్పుకొని పెట్టుకున్న మామిడికాయ పచ్చడి ఇది వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసిన తర్వాత వెంటనే స్టవ్ కట్టేయాలి ఫ్రెండ్స్. స్టవ్ కట్టేసి ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఎమ్మి మ్యాంగో చట్నీ రెడీ. మామిడికాయ పచ్చడి రెడీ. మామిడికాయ తురుము పచ్చడి ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ చట్నీ పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే
ఎమ్మి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఎమ్మి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్.